హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా. దేవుడి మీదొట్టు ఆ సీనియర్ నటుడు నన్ను చెప్పుతో కొట్టాడు. సంచలన విషయం బయటపెట్టిన బండ్ల గణేష్. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కమెడియన్గా కెరియర్ ప్రారంభించిన ఆయన ఆ తరువాత సహాయక నటుడిగా, నిర్మాతగా సక్సెస్ఫుల్ అయ్యారు. అయితే చాలా రోజులుగా ఆయన సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. బండ్లన్న తన ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్టులతో నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు. తాజాగా ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న బండ్ల గణేష్ చేసిన కామెంట్లు ఇప్పుడు టాలీవుడ్తో పాటు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రముఖ నటుడు రాజా రవీంద్ర నిర్వహిస్తున్న పాడ్కాస్ట్కు హాజరయ్యారు బండ్లన్న. చాలా విషయాలపై ఓపెన్గా మాట్లాడారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన మంచివాడే, నాకు చాలా సాయం చేశాడు. ఆ రోజుల్లో ఆయన ఏ మూడ్లో ఉన్నాడో ఏమో మరి, నాకు బాగా గుర్తుంది. సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన రోజు అది. నేను ఇంకో నటుడు ఆయన పక్కన కూర్చున్నాం. మామూలుగా సార్ సార్ అనడం మనకు అలవాటు కదా, అలాగే అంటున్నా అంతే. ఏమైందో తెలియదు కానీ సడన్గా చెప్పు తీసుకొని కొట్టాడు. ఆ తరువాత 2 రోజులకు సారీ చెప్పాడు. ఆయన కొట్టిన తర్వాత నేను వెంటనే బయటకు వచ్చేశాను. అప్పుడే నాతో ఉన్న మరో వ్యక్తితో చెప్పా, బాబోయ్ నా దగ్గర డబ్బులు లేదనే కదా ఆయన చెప్పుతో కొట్టాడు. ఏదో ఒక రోజు ఆయన కంటే ఎక్కువ డబ్బు సంపాదించి చూపిస్తా అని ఆ రోజు చెప్పా. అదే నా అచీవ్మెంట్ అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే తనను అవమానించిన ఆ సీనియర్ నటుడు ఎవరో చెప్పలేదు బండ్ల గణేష్. కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్ కామెంట్స్ అంటూ టాలీవుడ్ ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో నటుడి పేరు చెబుతున్నారు.